అందరికీ నమస్కారం. నా యొక్క ఆయుర్వేద అభివందనం తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఆయుర్వేదం వైపు రావాలి. మేము చెప్పే ప్రతి లాంగ్ వీడియో గానీ, షార్ట్ వీడియో గానీ, మీ మిత్రులు గానీ, మీ బంధుత్వాన్ని గానీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అందులో నీతి ఏది, నిజాయితీ ఏది, ఈ ప్రకృతిలో ఉన్న మమేకం ఏందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకే ఏ వ్యాధి అయినా సర్వే వ్యాధులు, ఇది గరగగడ్డి, ఇది రాయి చెట్టు, ఇది అతిపర చెట్టు, ఈ మూడిటి సమూలంగా చేసుకొని ప్రతి ఒక్క పిండి వంటల్లో ఉపయోగించుకోండి. లేదంటే కొబ్బరి నూనె, నువ్వుల నూనెలో ఉడికించుకొని ఆయిల్ పుల్లింగ్ ఉపయోగించుకోండి. వీటి యొక్క వ్యర్థాలాగా ఉన్నప్పుడు మన యొక్క జలంలో అంటే నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళను మనం ఉపయోగించుకొని ప్రయత్నం చేయండి. వీటి సమూలాలు తీసుకొని ఒక నూలు దాని అంటే నూలు క్లాత్ అంటే పలసటి ఒక తెల్లని రంగన్న పచ్చ రంగన్న దాంట్లో కలుపుకొని అందులో మరుచుకొని మన యొక్క దాదాపు మనం కూర్చునేటప్పుడు కానీ ఒక చెక్క మీద కానీ లేదంటే పండుకునేటప్పుడు కనుక మనం కనుక వీటి మీద స్పర్శించుకుంటే 100% వ్యాధులు అరికట్టే అవకాశం ఉంటే ప్రతి ఒక్కటి రాయి చెట్టు పెద్దగా ఉన్నప్పుడు వాటి చెక్కలు కానీ లేక వేరే ఒక చెట్ల యొక్క చెక్కలు కానీ బెరడాలు కానీ వాటిని ఏదైనా ఒక వస్తువుగా తయారు చేసుకుని ఒక పీటల్లాగా ఒక స్టూల్లాగా తయారు చేసుకుని చెక్క బల్లల మీద చెక్కలతో స్పర్శించడానికి వాటి స్పర్శించడానికి శ్వాసించడానికి భక్షించడానికి ప్రయత్నం చేసినప్పుడే 100% వ్యాధులు అరికట్టే అవకాశం ఉంటుంది. అందరూ ఉపయోగించుకొని మంచి ఆయుర్వేదమైన ఒరిజినల్ ఆశించుకుని మీతో సెలవు తీసుకుంటూ, అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మేము చెప్పిన మహాభారతం కానీ రామాయణం కానీ ఏదైనా ఇతిహాసాలు వినడానికి వాటిలో ఉన్న యొక్క అమూల్యమైన ఒక పదార్థాలతోని మనం వైపు అవలంబించడానికి అనువర్తింపజేయడానికి ప్రయత్నం చాలా చేస్తారని ఆశించుకుంటూ మీతో సెలవు తీసుకుంటూ జై హింద్.